ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేశంలోనే అతిపెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఇంతవరకు దానికి సూత్రధారులుగా కొన్నాళ్ళు రాజకాశ్ రెడ్డి అన్నారు, కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి అన్నారు, కొన్నాళ్ళు మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకొచ్చారు. ఆ దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందని మీకు అనిపిస్తుంది? అంటే లేని దాని మీద దర్యాప్తు అంటే వాళ్ళ ఇమాజినేషన్. ఒక కథ రాసే రచయిత కావచ్చు, నవల రాసే సస్పెన్స్ థ్రిల్లర్ రాసే రచయిత కావచ్చు, లేదా అలాంటి సినిమా డైరెక్ట్ చేసే డైరెక్టర్ కావచ్చు, అతని ఇమాజినేషన్ ఎంతవరకు పోతుందో అంతవరకు ఇమాజిన్ చేస్తూ కథ రాసుకోవచ్చు. బట్ వీళ్ళు చేస్తున్న దాంట్లో అది కూడా క్రూడ్గా ఉంది. అది కూడా ఒక 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 పక్కా కథ దీనిలాగా ఒక కాంప్రహెన్సివ్గా ఒక దీనిలాగా లేదు. పీస్ మీల్గా అతుకులాగా చేసినట్టు కనపడతారు. ఆ రోజు వాళ్ళకి ఏదనిపిస్తే అది వండుతా అట్లా సీన్లు కట్ చేసి ఆఖరికి చేస్తే ఒక వికృత స్వరూపం వచ్చింది. దానికి వాళ్ళు స్కామ్ అని పేరు పెట్టారు. దాని మీద పవర్లో ఉన్నాళ్ళు కాబట్టి కేసు రిజిస్టర్ చేయగలిగింది. కానీ తప్పుడు ప్రలోభ పెట్టో భయపెట్టో వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకోగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి అన్ని రకాలుగా అవన్నీ యూజ్ చేసి అరెస్ట్ వరకు న్యాయస్థానంలో కూడా తీసుకెళ్ళాక ఈ స్టేజ్లో దాన్ని ట్రయల్లో తప్ప న్యాయస్థానం లోతుగా చూడదు అనే దాన్ని వెసులుబాటుగా తీసుకుని అరెస్ట్ల వరకు వెళ్ళి అరెస్టులు అయ్యాయి కాబట్టి ఇదిగో ఇక్కడ ఇది ఉన్నారు, మేము చెప్పినవన్నీ ఇది కథ అంతా పూర్తయింది కాబట్టి ఇది నిజం అనేది నమ్మాలని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళందరినీ ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళని డైవర్షన్ పాలిటిక్స్లో పార్టీగా ప్రజలకు ఇచ్చే ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఇచ్చిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి, ప్రజల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో చూస్తే అట్టర్ ఫెయిల్యూర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి దీన్ని క్వశ్చన్ చేసే వాయిస్ ఉండకూడదు. ఆ చేసేది ఒక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వీళ్ళని ఎట్లా ఆపాలి, వీళ్ళ గొంతు ఎట్లా నొక్కాలి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఈ నెరేట్లో రెండు వాళ్ళకు, ఒకటి మీడియా స్పేస్లో వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లు, వాళ్ళ ల్యాబ్సెస్, వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఫుల్ఫిల్ చేయకపోవడం ఇవి రావడానికి ఆపచ్చు. రెండోది క్వశ్చన్ చేసే వైఎస్ఆర్సీపీని ఇబ్బందిలో పెట్టేసి వాళ్ళని అరెస్టులు చేసి ఆ రకంగా ఇచ్చేయచ్చు. ఇంకేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆ కడుపు మంట కూడా తీర్చుకోవచ్చు. తన అరెస్ట్ చేసినాడు కాబట్టి ఆ రోజు ఈయన్ను చేసేది చంద్రబాబు నాయుడుకున్న కోరిక కూడా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప అంతకుమించి దీంట్లో వాళ్ళది సీరియస్నెస్ ఉందని అయితే నేను అనుకోవట్లా. ఒకవేళ సీరియస్నెస్ ఉంటే కేసు ఇట్లయితే ఎంక్వైరీ జరగదు. ఎక్కడ ఫాల్ట్ జరిగిందో, ఎక్కడ లోపం ఉందో అక్కడ మొదలు పెట్టాలి, కేసు బిల్డ్ చేయాలి. అది జరగట్లా, చేసే ప్రయత్నం చేయట్లా. అలాంటి ఆధారాలు ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు కేసులో ఉన్నాయి, 14-19 మధ్య ఉన్న కేసులో ఉన్నాయి. దాంట్లో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి. దాంట్లో ఆయన A3గా ఉన్నాడు, అక్యూజ్డ్ 3గా ఉన్నాడు, నిందితుడుగా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. దాని నుంచి తప్పించుకోవాలనే దీని మీద ఎక్కువ చేస్తున్నారు. అంతే తప్ప దీంట్లో ఆధారాలు ఎక్కడున్నాయంటే ఆధారాలు చూపలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్క డిస్టిలరీ నుండి కమిషన్లు తీసుకున్నారు. నెలకి 50 నుండి 60 కోట్లు తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో 1 డెన్ను, తెలంగాణలో 6 డెన్లు, దుబాయ్, సౌత్ ఆఫ్రికా అన్ని చోట్లకు కూడా ఈ మద్యం సొమ్మునే తరలించారు అని ఒక అభియోగం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సిట్ కూడా ఛార్జ్షీట్లు కొన్ని ప్రస్తావించారు. దాని గురించి చూస్తే ఒకటి వాళ్ళన్నది ఎక్కడ మొదలు పెట్టారు, వాళ్ళ ఎంపీ ప్రకారం అయితే 90,000 కోట్ల పైన, అక్కడ నుంచి 50,000-60,000 కోట్లు, 40,000 కోట్లు, 30,000 కోట్లు అంతా అయిపోయి ఇప్పుడు 3,500 కోట్లకు ఫిక్స్ అయి ఉన్నారు. ఒక 3,500 కోట్లతో ఏ 3 లక్షల కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు అంత జరిగినట్టు వాటిని అన్నింటినీ ఆ రోజుకి ఏది జనాన్ని అట్రాక్ట్ చేస్తే దాంట్లోకి తీసుకెళ్ళడం. ఒకవేళ వీళ్ళు నిందితులుగా పెట్టేవాళ్ళు దుబాయ్ వెళ్ళితే దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడేదో చేశారు. ఇట్లా రకరకాలు చేస్తూ వచ్చారు. ఈ కథలన్నీ పక్కకు తోస్తే ఛార్జ్ షీట్ అనేది ఉన్నంతలో సీరియస్, అది సీరియస్గా మనం చూసుకోవాలి. మన వేసారు ఛార్జ్ షీట్. మీరు ఆ ఛార్జ్ షీట్ చూస్తే నాకు కనపడేది అందులో 2 ప్రాతిపదికల మీద పోయారు ప్రెమైజ్. ఒకటి, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కు రిటైలింగ్ మార్చడంలో ఫస్ట్ స్కామ్కు బీజం పడింది అని. ఆ రిటైలింగ్ మార్చడం గురించి డిస్కషన్స్ ఎక్కడో ఇంట్లో జరిగాయంట. దాని గురించి ఒకటి తయారు చేశారు. ఇది ఆ రోజు పుట్టిన ఆలోచన కాదు, అది మన స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీది అని ముందు నుంచి చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోనే మద్య నియంత్రణ అనేది మా విధానము, దాన్ని డిస్కరేజ్ చేస్తాము, దాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎక్కువ సేల్ అయ్యేట్టు కానీ ఎక్కువ ఇది పోయేట్టు కానీ ప్రోయాక్టివ్ కంటే డిస్కరేజ్ చేయడానికి అవసరమైన మెజర్స్ తీసుకుంటాము అని అన్నారు. దానికి అనుగుణంగా వచ్చిందే ప్రభుత్వ రిటైల్ దుకాణం. రెండవది, ఎక్కడైనా నీకు దోచుకోవాలంటేనో వెనక్కు తీసుకోవాలంటే ప్రైవేటు వాళ్ళు ఉన్నప్పుడు కుదురుతుందా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కుదురుతుందా? ప్రైవేటు వాళ్లతోనే నువ్వు వేసిన రాజబాట ఉంది. దాంట్లో నీకు ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే దాంట్లో క్రీమ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకొని ఇట్లా దీనికి మన ఏది ప్రభుత్వ దుకాణాలు ఎందుకు పెడతారు? సింపుల్ క్వశ్చన్, లాజిక్ ఇది. సెకండ్, అంతకుముందు ఉన్న దాని ప్రకారం కంటే కూడా ఇప్పుడు పేమెంట్ డిలే అయింది. సిస్టమ్ మారినందువల్ల అంతకుముందు ప్రైవేటు రిటైల్ షాప్ అతను కొనుక్కొని వెళ్ళేవాడు డిపో దగ్గరే తను పే చేసేవాడు. సప్లయర్కు గవర్నమెంట్కు పే చేయడానికి వీలయ్యేది బెవరేజ్ కార్పొరేషన్. ఎప్పుడైతే రిటైల్ షాప్ గవర్నమెంట్ అయిందో గవర్నమెంట్ కెనాట్ పే అడ్వాన్స్ చేయలేదు. అది ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్, అంటే ఏర్పాటు చేసింది నువ్వు సరుకు తెచ్చిపెట్టుకో, బాటిల్ అమ్ముడుపోతే 45 days తర్వాత నీకు పేమెంట్ ఇస్తానని రూల్ పెట్టింది. అది ప్రభుత్వ విధానం. ఇది ఏ రకంగా ఎంకరేజింగ్ ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి? అది ఈరోజు వాళ్ళు చెప్తున్న బ్రాండ్స్కైనా అదే రూలు, వాళ్ళు చెప్తున్న పెద్ద బ్రాండ్స్ అన్నట్టు. లేదా వీళ్ళు గ్యాప్లో ఫిల్ చేసి ఎవరో ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళు రానందువల్ల, వాళ్ళకైనా అదే రూలు. వీళ్ళకేం ముందు ఇచ్చింది లేదు, వాళ్ళకి వెనక్కి ఇచ్చింది లేదు. ఇది కూడా ఎందుకు తీసుకున్నారు అంటే ఇది ప్రభుత్వ విధానం కాబట్టి. ఎండ్ దగ్గర కన్జ్యూమర్ కొన్నప్పుడు అప్పుడు క్యూఆర్ కోడ్తో రికార్డ్ అవుతుంది ట్రాన్స్పరెంట్గా, ప్రతి బాటిల్ అకౌంట్ ఫార్ అవుతుంది. సేల్ జరిగినాక వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉన్న సిస్టంలో ఎందుకు కరప్షన్కు స్కోప్ ఉంటుంది? నేను నిన్ను బెనిఫిట్ చేయట్లే, సప్లైను బెనిఫిట్ చేయట్లే, ప్లస్ రెస్ట్రిక్ట్ చేశాను, కన్జంప్షన్ తగ్గింది, కన్జంప్షన్ డిస్కరేజ్ చేసిన, రెవెన్యూ పెరిగింది, గవర్నమెంట్కి లాస్ రాలే, ట్యాక్స్లు వేసి రెవెన్యూ పెరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఫార్. నీ దగ్గర డిపోలో అమ్మి దగ్గర ఆగింది క్యూఆర్ కోడ్, ఎండ్ కస్టమర్ కొనేంత వరకు తీసుకొచ్చాం, అక్కడ కూడా అకౌంట్ ఫార్ అవుతుంది. ఎక్కడ స్కోప్ ఉంది? కొంతమంది డిస్టిలరీలకి ప్రయోజనం చేసి అదే 60% ఏవైతే ఆర్డర్ కొంతమందికే ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఇష్టానుసారంగా పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మార్కెట్లో జనంతో తాగించారనేది ఇంకొక ఎలిగేషన్ ఉంది కదా. నేను అదే నెక్స్ట్ దానికే వస్తున్నా. నెక్స్ట్ డిస్టిలరీలకు సంబంధించి వస్తాం. డిస్టిలరీలకు ఇస్తున్న ఆర్డర్లు డిస్టిలరీలకు సంబంధించినంత వరకు వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఎంకరేజ్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? రెండో క్వశ్చన్. అంటే దేనికైనా లాజిక్ రేషనల్ ఉండాలి, అది కనపడట్లేదు. ఫస్ట్ థింగ్, బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు అక్కడ మొదలు పెట్టాలా, పెట్టేసి నువ్వు ఏ రకంగా అలిగేషన్ అనుకుంటున్నావో, ఎక్కడ నీకు లాస్ జరిగిందో చూపాలా. ఆ ప్రయత్నం జరగట్లే. రెండు, మీరనే దానికి చెప్పాలంటే కూడా డిస్టిలరీలు అంతకుముందు ఉన్న డిస్టిలరీలకు ఎంతెంత ఆర్డర్లు పోయినాయి, ఇప్పుడు ఎంతెంత ఇచ్చారు ఈ 5 yearsలో పెట్టమనండి, అక్కడే తెలిసిపోతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేక అది చేయట్లే. అది చేయకుండా ఒకటి బండ వేసేస్తున్నారు, దాన్ని ఇది చేస్తున్నారు. మూడవది వాళ్ళ మేజర్ రెండో పాయింట్, ఛార్జ్ షీట్ ప్రకారం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చడం ఒక స్కామ్ అంట. ఢిల్లీలో గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి మార్చినందుకు స్కామ్ అన్నారు. అది రియల్ కనపడుతుంది. దానికి రివర్స్ చెప్పి స్కామ్ అంటాడు. ఎట్లా ఏం చేయాలో జనాన్ని ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. నోరుంది కదా అని గట్టిగా రావడము. రెండవది బ్రాండ్స్ రావట్లేదు. బ్రాండ్స్ రాకపోవడానికి బెవరేజ్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ విధానం కానీ కారణమా? గవర్నమెంట్ విధానం డిస్కరేజింగ్గా ఉంది కాబట్టి, వాడికి ఆల్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి, వాళ్ళు ఇక్కడంత ఎంకరేజింగ్గా పాలసీ లేదు అనే దాంతో పక్కకు పోయి ఉండొచ్చు. ఒకటి, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లోనే ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇండెంట్ ఇచ్చారో అంతే ఆర్డర్ ప్లేస్ చేశారు తప్ప, వాళ్ళు ఇండెంట్ 1,00,000 కేసులకు ఇస్తే బెవరేజ్ కార్పొరేషన్ 20,000 కేసులే చేయి చాలని ఎక్కడ అనలే, డిస్కరేజ్ చేయలే. వాళ్ళ ఇండెంట్ ఎంత ఉందో అంతా పెట్టారు. వాళ్ళు ఎందుకు ఇండెంట్ పెట్టలేదనడానికి రీజన్ వాళ్ళని అడగాలి. నువ్వు అంటున్న విధానము కారణం కాదు. ఎందుకంటే ఆ విధానం మా పొలిటికల్ మేము నిర్ణయించుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న విధానం ప్రకారం తీసుకున్న చర్య. ఏ రిటైల్ షాపులు ప్రభుత్వానికి మార్చడం ప్రైవేట్ నుంచి. రెండవది, బ్రాండ్స్ వాటంతటా వెనక్కి వెళ్ళాయి తప్ప బెవరేజ్ కార్పొరేషన్ పంపలే. ఎప్పుడైతే ఆ స్పేస్ వచ్చిందో కొత్త బ్రాండ్స్ ఎంటర్ అయినాయి. వాళ్ళు సేమ్ పేమెంట్ 45 days తర్వాతనే తీసుకున్నారు. సేల్ అయిన 45 days తర్వాత సేల్స్ ఎక్కువ జరగలే, ఎవడు ఎంకరేజ్ చేయలే, ఏది జరగలే. ఆఖరికి వచ్చేసి గవర్నమెంట్ రెవెన్యూ అయితే పెరిగింది. ఇది ఫ్యాక్ట్. ఇది కేసు ఇదైనప్పుడు నీ ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మాకు ఇంత స్ట్రైట్ ఆన్సర్స్ లేవు. నువ్వు అది వదిలేసి, నువ్వు ఏ ఆధారము చూపక, నువ్వు 3,500 కోట్లని ముందు ఫిగర్ అనుకొని, ఆ 3,500 కోట్లను ఎక్కడ నాకు ఒకరోజు ఎక్కడ దాన్ని చూపిస్తే బాగుంటుంది? మనీ ట్రైల్ లేదు ఎక్కడా. ఈరోజు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో కన్ఫెషన్ చేసిన వాళ్ళని సోకాళ్ళు ఎవరైతారో వాళ్ళందరూ
ఏదైనా ప్రలోభానికో ఒత్తిడికో లొంగినారనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? వాసుదేవరెడ్డి అనే వ్యక్తి అంతకుముందు యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు 2 సార్లు నన్ను హెరాస్ చేస్తున్నారని పెట్టిన వ్యక్తి. ఆఖరణ వాళ్ళు అడిగినట్టు ఆయన చెప్పిన తర్వాతనే ఆయన రిలీవ్ చేశారు, ఢిల్లీకి పంపించారు, ఫ్రీగా పంపించారు. అన్నాళ్ళు పంపాల, హెరాస్ చేశారు. ఇంకొకరు ఎవరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఇంకొకరు సూపరింటెండెంట్ స్థాయి అధికారి. ఇలాంటి వాళ్ళను అంటే నీ సిస్టంలో ఉండే వాళ్ళను నువ్వు వాళ్ళను గ్రిప్లో పెట్టుకోను, వాళ్ళతో తయారు చేయించినవే తప్ప దాంట్లో ఎక్కడా కనపడట్లా. అక్కడ ఏ పేర్లు వీళ్ళు అనుకుంటున్నారో పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే ఎవరు కావాలి, ఎవరిని తీసుకురావాలి, అలాగే అని ఇవి చేసుకుంటూ వచ్చిన కేసు తప్ప దీంట్లో వాస్తవం లేదని దాంట్లో చూస్తే అర్థమవుతుంది.